కె శ్రీనివాసరావు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అదేవిధంగా భవన నిర్మాణదారులకు ఉచిత ఇసుక అందజేస్తానని వాగ్దానం చేసింది. అంటే అధికారంలోకి రాకముందు వాగ్దానం చేసింది. వైసీపీ గవర్నమెంట్లో ఇసుక అక్రమానికి పాల్పడ్డారని, అదేవిధంగా ఇసుక దందా జరిగిందని, మేము అధికారంలోకి వస్తే దాన్ని కొనసాగేమో, ఇసుకని ఉచితంగా అందరికీ అందజేస్తామో, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందజేస్తామో, అదేవిధంగా సంక్షేమ బోర్డుని ప్రభుత్వమే కొనసాగిస్తామని రకరకాల వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి నేటికి దాదాపుగా 120 రోజులు అవుతూ ఉంది. మొన్ననే 100 రోజులు మన మంచి ప్రభుత్వం అనే నిర్ణయంతో వాళ్ళు ఉత్సవాలు చేసుకోవటం మంచిదే, దానికి మేము కాదనం. దేనికి సంబంధించి మీరు మంచి ప్రభుత్వంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకి, భవన నిర్మాణదారులకు ఇసుక మీరు అన్న వాగ్దానం అమలు చేశారా అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. రెండోసారి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ నిన్నగాక మన 3 రోజుల క్రితమే 8,100 కోట్ల రూపాయలు మళ్ళీ సర్ఛార్జీల పేరుతోటి కరెంటు రేట్లు పెంచుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజల మీద భారాలు వేయటమే మంచి ప్రభుత్వం అని సిపిఎం పార్టీగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును కొనసాగించి వాళ్ళ పెండింగ్లో ఉన్న క్లెయిములను విడుదల చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం లడ్డు పేరుతోటే రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం